కూటమికి 100 రోజులు. ఏపీలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఎన్నడూ ఊహించని రీతిలో అత్యధిక సీట్లను గెలిపించుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన 100 రోజుల పాలనపై వారి పనితీరును విశ్లేషిస్తూ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంలో 1000 అడుగులు వేశాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిపోయింది. 5 ఏళ్లలో 3% గ్రోత్ రేటు తగ్గింది. దీంతో బాగా వెనుకబడ్డామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఫ్లైట్ను రద్దు చేశారు. అయినా సరే ఆయన రోడ్డు మార్గంలో వచ్చారు. నందిగామ వద్ద రోడ్ బ్లాక్ చేశారు. దీంతో రోడ్డు మీద ధర్నా చేశారు. సినిమా వాళ్ళు షూటింగ్లో తప్ప బయట ఇవన్నీ చేయరు. కానీ పవన్ నిజ జీవితంలో కూడా పోరాట యోధుడిగా నిలబడ్డారు. ఆయన రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. ఆనాడు ఆయన పోటీ కూడా ఎన్డీఏ గెలవాలని కోరుకున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడారు. తర్వాత బయటకు వెళ్లి జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నా కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి వీల్లేదని బీజేపీని ఒప్పించి కూటమిలోకి తీసుకొస్తామని చెప్పారు. సీట్ల పంపకాల్లో ఎక్కడా అభిప్రాయ భేదాలకు తావు లేకుండా పనిచేశాం. కూటమి రావడానికి ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా కృషి చేశారు. ఆమె స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఏమయ్యేదో తెలియదన్నారు. ఇక ఎన్నికలకు ముందు నేను, పవన్ ఒక ఒప్పందానికి వచ్చాం. ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది చెప్పాం. బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళాం. అమిత్ షా, జేపీ నడ్డా కూడా 3 పార్టీల కలయికకు ఓకే చెప్పారు. కానీ ఇలా చేస్తే నష్టం జరుగుతుందని చాలామంది అన్నారు. కాదు, లాభం వస్తుందని చెప్పాం. అదే ఈ రోజు జరిగింది. 100 రోజులు విజయవంతంగా పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడతామన్నారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారి విజన్ సూపర్ గా ఉంటుంది. ఆయన ఆలోచనలు దశాబ్దం ముందుంటాయి. 2047 నాటికి ఏపీ నెంబర్ 1గా ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేస్తామన్నారు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి. ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకేలా ఉండరు. అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పార్టీలు వేరైనా ఆత్మ ఒక్కటే. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు 3గా కనిపించినా గుండె చప్పుడు మాత్రం ఒక్కటే అని వివరించారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును రాజమండ్రి జైల్లో పెట్టారు. విజయవాడ వస్తున్న నన్ను కూడా ఆపారు. నేను ఆ రోజే ప్రభుత్వం మారబోతుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు గ్రామంలో నిర్వహించిన సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ప్రతిపాదన చేశా. ఆ సమయంలో రాష్ట్రం బాగుండాలనే బలీయమైన కోరిక తప్ప మరొకటి లేదు. అది సాధించడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నామని వివరించారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం బాబుగారి నాయకత్వంలో మరింత కష్టపడతామని, అందరూ కష్టపడాలని కూటమి నాయకత్వానికి పవన్ సూచించారు.